హాయ్ అండి, మా ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అండి. దానికి 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. వేస్తున్నాను అండి. చెక్క లవంగాలు కొంచెం, మిరియాలు కొంచెం, వాళ్ళు చెప్పుకుంటారండి కొబ్బరి మొత్తం మిక్సీ పట్టుకుంటాను. కొద్దిగా చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం అండి, ఉల్లిపాయలు కొంచెం వేస్తున్నానండి. అలాగే టమాటాలు కొద్దిగా మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలా. సరిపడా కారం, ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలా. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదిగో టమాటా ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు రానియాల. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 విజిల్లు కావాలండి. ఇవ్వండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వేపుకోవాలా. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఆయిల్ పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత, మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. వేస్తున్నాను. కరివేపాకు వేసుకొని కొద్దిగా కలిపెట్టుకోవాలి. ముందుకు మనం ఉడికించుకున్న కూర దీన్ని వేసి బాగా వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేసుకోవాలా. తిరమాత అన్నీ ఏమి వేయనండి, వేయకుండానే తిరమాత వేస్తాం. మొత్తం కూర కూడా కలుపుకోవాలి. అంతా కలిపెట్టుకొని బాగా ఏడనియాలి. లవంగాలు, ధనియాలు వేసిన పొడి ఇప్పుడు వేస్తున్నానండి. ఇప్పుడు వేసుకొని బాగా కలిపి అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే పప్పుచారు చేసుకొని కానీ రసం పెట్టుకొని కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.